తిరుమల తిరుపతి దేవస్థానంపై చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఎందుకంత కక్ష? ఈరోజు ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి దాష్టికాల మీద కొంచెం డీటెయిల్గా మనసు విప్పి మాట్లాడుకుందాం. తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు, ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక లైక్ చేస్తే వీడియో అన్నది వైరల్ అయి ప్రజలందరి దాకా నిజాలు చేరుతాయి కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అధికారంలోకి రాగానే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగింది, లడ్డూలో నెయ్యిలో జంతువుల కొవ్వును వాడారు అని చెప్పేసి ఒక అబద్ధాన్ని మొదలుపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మొత్తం తిరుపతిని ఒక లిక్కర్కి అడ్డాగా మార్చేశారు. పరిస్థితులు ఎంత దారుణంగా మారినాయంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కల్లా తిరుపతిలో ఈరోజు అత్యంత ఎక్కువగా మద్యం అన్నది అమ్ముడుపోతుంది. ఇది నిజంగా దారుణం. తిరుపతి అన్న చోట చాలామంది భక్తులు వస్తూ ఉంటారు, చాలామంది వేలల్లో లక్షల మంది వస్తుంటారు. అక్కడ మద్యాన్ని అమ్మి డబ్బులు సంపాదించాలి అన్న ఒక దురుద్దేశంతో ఈరోజు ఎంత దాష్టికానికి ఉరిగడుతున్నారు అంటే నిజంగా పవిత్రమైనటువంటి చోటు అని కూడా ఆలోచించకుండా కేవలం డబ్బు డబ్బు డబ్బు. అధికారంలోకి రాగానే చెప్పిన అబద్ధం లడ్డు, అది ఈ రోజు వరకు ప్రూఫ్ అయిందా? లడ్డు నెయ్యిలో జంతువులకు వాడిర్రా అన్నది ఎప్పటికీ ప్రూఫ్ అవ్వలేదు, ఇంతవరకు అవ్వలేదు, అసలు వాడలేదు. ఏదైతే నెయ్యి వచ్చిందో ఆ నెయ్యిని కింద నుంచే, అసలు కొండపైకే రాకుండా కింద నుంచే పంపించడం జరిగింది. ఈ విషయం మీద సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒక మొట్టికాయ అన్నది వేసింది. ఇక్కడ మీరు చూస్తుంటే కొంచెం డీటెయిల్గా చూడండి. ఇండియా టుడే ఇక్కడ చాలా క్లియర్గా రాయడం జరిగింది. ఏమని అంటే తిరుపతి లడ్డు ఇక్కడ చూడండి, వై గో టు ప్రెస్ వితౌట్ ప్రూఫ్ ఆన్ ఘీ, సుప్రీంకోర్టు ఆస్క్ ఆంధ్ర. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న సుప్రీంకోర్టు అడిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. వై గో టు ప్రెస్ వితౌట్ ప్రూఫ్, మీ దగ్గర ప్రూఫ్ లేవు, మరి మీరు ప్రెస్కి ఎందుకు వెళ్ళిర్రు? ఎందుకని చెప్పేసి మనోభావాలతో, ప్రజల యొక్క మనోభావాలతో, ముఖ్యంగా హిందూ భక్తుల యొక్క మనోభావాలతో ఆడుకున్నారు మీరు అని చెప్పేసి సుప్రీంకోర్టు మొట్టికాయ వేసింది. దాని కింద కొన్ని డీటెయిల్స్ రాశారు. అట్లీస్ట్ ద గాడ్స్ షుడ్ బి కెప్ట్ అవే ఫ్రమ్ పాలిటిక్స్, దేవుళ్ళని రాజకీయాలకి దూరంగా ఉంచండి, అట్లీస్ట్ దేవుళ్ళనన్నా రాజకీయాలకి దూరంగా ఉంచండి అని చెప్పేసి చాలా మంచిగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ద సుప్రీంకోర్టు సెడ్ నెక్స్ట్ క్వశ్చనింగ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు's పబ్లిక్ స్టేట్మెంట్ ఆన్ లడ్డు వెన్ అన్ ఇన్వెస్టిగేషన్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ ఆర్డర్డ్. నిజంగా చాలా మంచి క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గారిని సుప్రీంకోర్టు అడిగింది. ఇన్వెస్టిగేషన్ మీరు ఆర్డర్ చేసినప్పుడు మరి ఈ విషయాన్ని మీరు ఎందుకని చెప్పేసి పబ్లిక్లోకి వచ్చి ప్రెస్ ముద్దలు చెప్పారు? ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాల గురించి ఎందుకని చెప్పేసి మీరు ఆలోచించలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆ రోజే అడిగింది. అక్కడి నుంచి మొదలైన ప్రస్థానం ఎక్కడికి వచ్చి ఆగింది ఈరోజు అంటే మొత్తం తిరుపతిలో మొత్తం మద్యమయం అయిపోయింది తిరుపతి. అంత దారుణ స్థితికి తిరుపతిని దిగజార్చారు. ఈ లడ్డు ఏదైతే ఈ దొంగ వ్యవహారం ఉందో, అసలు జరగని పాపాన్ని, జరగని దాష్టికాన్ని జరిగినట్టుగా ముద్రించి ఈ పాపం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈ పాపం వల్ల ఏం జరిగింది అంటే ఒక సనాతని పుట్టుకొచ్చాడు. 52 సంవత్సరాలు అప్పటికి పవన్ కళ్యాణ్ గారికి 52 సంవత్సరాల్లో గుర్తురానటువంటి హిందూ సాంప్రదాయాలు, సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారికి సడన్గా గుర్తొచ్చి కాషాయం వేసుకొచ్చి ఆయన చేసినటువంటి డ్రామా ఎంత దారుణమో అంటే చూడండి. మీరు ఆల్రెడీ చూసి అలసిపోయి ఉంటారు, కానీ చూపించడం నా ధర్మం కాబట్టి మళ్ళీ చూపిస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. ఈ వ్యక్తి అన్అపాలజెటిక్ సనాతని హిందూ అన్న ఈ వ్యక్తి అసలు నా కులం ఏంటి, నాకు మతం ఏంటి, నాకు కూతురు క్రిస్టియన్ అబ్బా అన్నాడు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి నాకు అక్కడ. అది ప్లే చేసి రికార్డ్ అరిగిపోతుంది, అందుకే మాటికి చేస్తలేను. నా కులం ఏంటి, నాకు మతం ఏంటి అన్నాడు. ముస్లింల ఇంటికి వెళ్ళి టోపీ పెట్టుకొని మాంసం తినొచ్చినాడు. నేను ముస్లింనే, తినొచ్చు తప్పులేదు, రాజకీయాలు చేయొచ్చు, దేవుళ్ళని దర్శించుకోవచ్చు, మీరు వెళ్ళి ముస్లింల పండుగలలో పార్టిసిపేట్ చేయొచ్చు, చర్చిలకి వెళ్ళొచ్చు, క్రిస్టియన్స్ పండుగలలో పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ కులాన్ని మతాన్ని ఎప్పుడు రాజకీయాలకి వాడుకోకూడదు. తిరుమలలో అంత పెద్ద అబద్ధం చంద్రబాబు నాయుడు గారు ఆడి లడ్డూలో కల్తీ జరిగింది అనగానే మనోడు పరిగెత్తుకుంటూ కాషాయం వేసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి నిజంగా మతాల మధ్యలో ఒక ఘర్షణ క్రియేట్ చేసే ఒక ప్రయత్నం అనేది చేశాడు.
అది చేసి మానుకున్నాడా, అది చేసి ఆగిండా అంటే ఇక మనోడిని అసలు ఆపుడే కష్టమైపోయింది. మాట్లాడితే ఒకటే పని, ఇక్కడ చూడండి అదే పని, మాట్లాడితే అదే పని పెట్టుకున్నాడు. సౌండ్ తీసేస్తా ఇక్కడ చూడండి, మాట్లాడితే అదే పని. అంటే ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలు సరిపోలేదు అన్నట్టు పక్క రాష్ట్రాల్లో దేవాలయాలకు కూడా వెళ్ళిండు. కొడుకుని తీసుకుని పోయిండు. కొడుకు పాపం అబ్బాయి, యంగ్ అబ్బాయి, కొడుకును కూడా తీసుకుపోయిండు దేవాలయాలకి. చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్టేజ్ మీద నిలబడి, కాదయ్యా నీకు ఓట్లేసి గెలిపించారు జనము, ఇవన్నీ తర్వాత నువ్వు రేపు పొద్దున ఓడిపోయినాక చేసుకోవచ్చు, ప్రస్తుతం ప్రజల కోసం పనిచేయి, ఈ అవకాశం మళ్ళీ వస్తుందో రాదో తెలియదు అని చెప్పేసి ప్రధాని గారు స్టేజ్ మీద చెప్పిన తర్వాత అప్పుడు కాషాయం తీసి పక్కన పెట్టాడు. సరే పెట్టి పనిచేస్తున్నాడా అంటే వేల ఫైళ్ళు అంట. ఆయన మినిస్ట్రీలో కొన్ని వేల ఫైళ్ళు అట్లే మురుగుతున్నాయి, వాటిని పట్టించుకుంటలేడు. అది పరిస్థితులు. ఈ పరిస్థితులు అట్లా ఉన్నప్పుడు తిరుపతి ఇష్యూలో నేను ఆమె అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పేసి ఇక్కడ చెప్పేసి ఏం చేసిండయా అంటే ఈయన మెట్లు కడిగిండు. ఏంటి అంటే కనకదుర్గమ్మ అమ్మవారి మెట్లు విజయవాడ, అక్కడ మెట్లు కడిగిండు. ఎట్లా కడిగిండు మెట్లు? మీరు నేను మెట్లు ఎట్లా కడుగుతాము? పైనుంచి కిందికి కడుగుతాం. ఎందుకంటే పైన మెట్టు కడిగితే ఆ నీళ్లు కిందికి వస్తాయి కదా, మళ్ళీ పాడైపోద్ది కాబట్టి పైనుంచి కిందికి కడుగుతాం. కానీ మనోడు కింద నుంచి పైకి కడిగాడు. కింద నుంచి పైకి కడిగి ఆ కెమెరాలు, ఆ యాంగిల్లో మీకు వీడియోస్ వచ్చే ఉంటాయి. అప్పటి ఆ యాంగిల్లో తప్పు లేదండి. ఎప్పుడైనా సరే ఏ మతాన్ని పాటించడం అన్నది ప్రతి ఒక్క మనిషి యొక్క ధర్మం, కనీస ధర్మం. కానీ నిన్నటి వరకు నాకు కులం లేదు మతం లేదు అన్నోడివి నువ్వు ఈరోజు ఆమె అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తే ముందు నిలబడి చప్పట్లు కొట్టే వాళ్ళని ఏమనాలి? ఎప్పుడన్నా హిందూ ధర్మాన్ని పాటించినావా? హిందూ ధర్మం ఏమంటుంది? సరే ధర్మం పక్కన పెట్టుకోసేపు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏమంటుంది? ఒక భార్య ఉండగా ఇంకొక పెళ్లి చేసుకోకూడదు అంటుంది. నువ్వు పాటించినావా? సరే మహిళలని నేను చాలా గౌరవిస్తాను కాబట్టి నేను వేరే విషయాలు చాలా ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు ఆ స్థితికి పడిపోను. నేను ఎప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడాను. అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నా, మీరే ఆలోచించుకోండి ఈయన చేసినటువంటి గబ్బు పనులు. కానీ అవన్నీ మర్చిపోయి సడన్గా ఆమె అన్అపాలజెటిక్ సనాతన హిందూ అనగానే మన గొర్రెలు మొత్తం టిటి కొడుతున్నాయి. ఇది ఆయన చేసినటువంటి పని. అది కాకుండా ఈయన కొంచెం ముందుకెళ్ళిండు. ఏమైంది అంటే అయోధ్యకి పంపించారు లడ్డులు. అప్పుడు ఎన్ని లడ్డులు పంపించినాం మనం? తిరుపతి నుంచి అయోధ్యకి లడ్లు పోయినాయి. 10 లక్షల లడ్లు, 1,00,000 లడ్లు ఏమో, సబ్జెక్టు కరెక్షను. పోతే ఆ లడ్లలో కూడా నెయ్యి, కల్తీ నెయ్యి, అందులో కూడా జంతువుల కొవ్వు వాడిర్రు అని చెప్పేసి ఒక పెద్ద మాట అన్నాడు మన సనాతని, సో కాల్డ్ సనాతని. ఇది ఈ వ్యక్తి చేసినటువంటి ఘోరం పాపం. ఈయనే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఈ పాపంలో అతిపెద్ద పాత్ర ఆయనదే. అసలు వీళ్ళిద్దరూ కలిసి పాపం చేస్తే నెక్స్ట్ ఏం జరిగింది అంటే ఇక్కడ చూడండి, ఇది సీక్వెన్స్ అటు ఇటు అవ్వచ్చు, నన్ను క్షమించాలి. కానీ జరిగినటువంటి కొన్ని సంఘటనలు అన్నీ నేను చెప్పలేను, అన్నీ నేను తీయలేను కాబట్టి కొన్ని సంఘటనలు చెప్తున్నా. ఎంత ఘోరం అంటే ఫైర్ బ్రేక్స్ అవుట్ ఎట్ తిరుమల లడ్డు కౌంటర్ డేస్ ఆఫ్టర్ తిరుపతి స్టాంపేడ్ ట్రాజడీ. ఒక ఫైర్ బ్రేక్ జరిగింది. ఎక్కడ అంటే తిరుమల ఏదైతే లడ్డు ఏదైతే ఉంటుందో, లడ్డు ఇస్తారు కదా, అక్కడ ఒక ఫైర్ బ్రేక్ జరిగింది. మంటలు అంటుకున్నాయి. ఇది పాపం. మనిషి చేసిన పాపానికి మనిషే ప్రాయశ్చిత్తం అనుభవించాలి. పాపం చేసింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అని చెప్పేసి వీళ్ళిద్దరికి తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్ క్షమాపణలు కోరాడు. మీకు గుర్తుండే ఉంటుంది, క్షమాపణలు కోరాడు. సరే దానికి వస్తాను నేను. ఇది ఫైర్ బ్రేక్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎంత ఘోరం అంటే తిరుపతి. ఇక్కడ చూడండి, డివోటీస్ క్లెయిమ్ ఇన్సెక్ట్స్ ఫౌండ్ ఇన్ తిరుపతి ప్రసాద్, టెంపుల్ అథారిటీస్ డినైడ్. ఇక్కడ కింద ఫోటోలు కూడా ఇవ్వడం జరిగింది. అన్నప్రసాదంలో అంటున్నారు. ఇక్కడ పెరుగు ఉంది, ఇక్కడ పెరుగులో జర్రు ఉంది. ఫోటో ఒకటి కనిపిస్తుంది. కాకపోతే టెంపుల్ అథారిటీస్ దీన్ని డినై చేసినాయి అంట. తిరుమలలో జరిగిన సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తున్నా నేను, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తున్నా నేను. దాని తర్వాత అతిపెద్ద ఘోరం, అతిపెద్ద పాపం, తిరుపతి స్టాంపేడ్ క్లెయిమ్స్ 6 lives. హియర్ వాట్ వెంట్ రాంగ్ ఎట్ ద టెంపుల్. 6 జీవితాలని తీసేసుకున్నారు. కేవలము అధికారం చేతకాక క్యూ లైన్లలో నిలబడి ఉన్న వాళ్ళని నిర్బంధించి రాత్రంతా వాళ్ళని అట్లీస్ట్ టాయిలెట్కి కూడా వెళ్లకుండా చేసి వాళ్ళని నిర్బంధించి
వాళ్ళ ప్రాణాలు 6 ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. ఇది తిరుపతిలో జరిగింది. అప్పుడు కూడా మన సనాతన్ వచ్చాడు, వచ్చి క్షమాపణలు కోరిండు. క్షమాపణలు కోరడం మాత్రమే కాదు, బిఆర్ నాయుడు గారు కూడా కోరాలి అన్నాడు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ముందేమో లేలే అన్నాడు. దాని తర్వాత లేదు పైనుంచి ప్రెజర్ పడ్డదో ముట్కాయ పడ్డదో తర్వాత క్షమాపణలు కోరాడు. క్షమాపణలు కోరి ఇట్టిట్ట దొరుకున్నారు. మరి ఏమైందయ్యా ఈ కేసు? 6 ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిది అంటే ఏదో సిట్టో ఏదో పెట్టారు. అక్కడ ఉన్నటువంటి ఎస్పీని కొంతమంది అధికారులను ఏమో ట్రాన్స్ఫర్ చేశారు. ఆ సిట్టు నివేదిక ఏందో తెలియదు, ఆ సిట్టు ఏం చేసింది తెలియదు. ఈ జరిగినటువంటి 6 ప్రాణాలు పోతే దీనికి ఎవరికి శిక్ష పడ్డదో తెలియదు. ఇంతవరకు కూడా తెలియదు శిక్ష ఎవరికి పడ్డదో. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఇంత దారుణానికి దిగజార్చారు. అందుకే అంటారు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది, దేవుళ్ళని రాజకీయాలకి దూరం పెట్టండి అని. దేవుళ్ళని రాజకీయాలకి దూరం పెట్టండి. వింటారా? వినరు. ఎంత ఘోరమో అంటే ఇక్కడ చూడండి, చూడండి, గోశాల 191 గోవులు చనిపోయినాయి. ఎక్కడ? ఎస్వి గోశాలలో. ఎస్వి గోశాలలో 191 గోవులు చనిపోయినాయి. ఎక్కడ? ఇక్కడ చూడండి, ఇండియన్ ఎక్స్ప్రెస్. ఎవరు బాధ్యులు? దీనికి బాధ్యత ఎవరు వహించాలి? కాకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్ చాలా మంచి విషయం రాసింది. రిలాక్స్డ్ రూల్స్, మొత్తం రిలాక్స్డ్గా ఉన్నాయి రూల్స్, ఎవరు పట్టించుకునేటోడే లేడు. హయ్యర్ టోల్ ఏంటి, లింక్ బిట్వీన్ టీటీడీ డొనేషన్ పాలసీ అండ్ 191 కౌ డెత్స్ ఇన్ ఎస్వి గోశాల. ఇది పరిస్థితి. ఎంత ఘోరం, ఎంత నేరం, ఎవరు చేసిన పాపం ఇది? ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నా, తప్పకుండా కమెంట్ చేయండి. నిజంగా ఆపద ముక్కులవాడు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నిలబడి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆడిన అబద్ధాల వల్ల ఈరోజు పరిస్థితి చూడండి ఎంత దారుణంగా మారిందో. ఈరోజు ప్రజలు ఆ పాపాన్ని అనుభవించవలసి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఆడినటువంటి అబద్ధానికి ఈరోజు ప్రజలు ఆ పాపాన్ని అనుభవించవలసి వస్తుంది. ఇది గోవుల పరిస్థితి. 191 చనిపోయింది, పట్టించుకునే నాదుడు లేదు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, నెక్స్ట్ సింహాచలం ఘటన అయితే నిజంగా షాకింగ్ ఘటన. నిజంగా నేనైతే షాక్ అయిపోయినా. ఒక గోడ కట్టేటోడు నేను కట్టను అన్నాడు. ఎందుకంటే టైం లేదండి, మీరు పోయి నిద్రపోయి మీరు వారం 10 రోజుల ముందర లేచి కట్టమంటే ఆ గోడ ఏమన్నా అయితే కష్టము అంటే లేదు కట్టమని అన్ప్లాన్డ్గా ఆ గోడ కట్టి ఆ గోడ కూలిపోయి 7 చనిపోయారు. ద టైమ్స్ ఆఫ్ ఇండియా. 7 చనిపోయారు. భక్తులు ఎందుకు చనిపోతున్నామో తెలియకుండా చనిపోయినటువంటి భక్తులు, ఏ పాపం చేయని వాళ్ళు, దేవుడి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు 7 చనిపోయారు. మళ్ళీ ఆ గోడ కోసం ఏదో సిట్టో బుట్టో ఏదో వేశారు. మళ్ళీ అది ఇది అని చెప్పేసి ఏదో నివేదిక, ప్రాథమిక నివేదిక అని ఇచ్చారు. 4 రోజుల తర్వాత మొత్తం నివేదిక వస్తుందంట. మరి 4 రోజులు అయిందో లేదో తెలియదు. ఇందులో కొన్ని వింత విషయాలు తెలిసినాయండి. ఆ గోడ సైజు 70 ఫీట్లు ఏదో ఉంటుంది, 13-14 ఫీట్లు హైటు. 70 ఫీట్ల గోడ, 13-14 ఫీట్ల హైటు. మీలో ఎవరికైనా కన్స్ట్రక్షన్ గురించి తెలిస్తే నాకు ఒకసారి చెప్పండి. 70 ఫీట్ల గోడ, 13-14 ఫీట్ల హైట్ ఉన్నటువంటి గోడ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక 10 లక్షలు అవుతుందా? 15 అవుతుందా? 20 అవుతుందా? సరిపోని 50 అవుతుందా? సరే ఇక 1 కోటి అవుతుందా? కాకపోతే ఆ గోడ కట్టడానికి 54 కోట్లు ఖర్చు చేశారట. కొంతమంది చెప్తుంటే విన్నా, 54 కోట్లు ఎక్కడిదండి? గోడ 70 ఫీట్ల గోడ, 13-14 ఫీట్ల హైట్ ఉన్నటువంటి గోడకి 54 కోట్లు ఎట్లా? నాకు అర్థం కాని పరిస్థితి. ప్రతి చోట తినుడు, ప్రజల డబ్బుని బుక్కుతున్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు. నెక్స్ట్ మనం చూసుకుంటే లిక్కర్. ఇందాక నేను చెప్పిన, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, లిక్కర్కి సంబంధించి ఒక 2 డేస్ నుంచి కొన్ని వీడియోస్ వస్తున్నాయి. ఆ వీడియోస్ ఎంత వింతగా ఉన్నాయి, విచిత్రంగా ఉన్నాయంటే, ఇది ఎక్కడో కాదండి, తిరుపతిలో. ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి అంటే, ఇక్కడ ఈ న్యూస్ పేపర్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా, కొంచెం వెయిట్ చేస్తా, కనిపిస్తుంది అనుకుంటున్నా. కనిపించకుంటే ఒక్కసారి చూడండి. ఇది తిరుపతిలో పరిస్థితి, ఎక్కడ కాదు, తిరుపతిలో పరిస్థితి. ముందే చెప్పినా మీకు, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో లేనంత పెద్ద ఎత్తులో తిరుపతిలో మద్యం షాపులు ఉన్నాయి. జనరల్గా తిరుపతిలో రూల్స్ అంటే, దేవుణ్ణి నమ్మే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, వెంకటేశ్వర స్వామి మీద గౌరవం ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే,
తిరుపతి జిల్లాలోనే ఒక వైన్ షాప్ ఉండదు, కానీ తిరుపతిలోనే అత్యంత ఎక్కువ వైన్ షాపులు ఉన్నాయి. నెక్స్ట్ ఈడ ఈ పేపర్లో వింత విచిత్రం ఏంటంటే, కొంచెం పెద్దగా చేస్తా, 24 hours వైన్ అంట. 24 hours మీరు 24 గంటలు వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు. ఇక్కడ చూస్తే మీకు కనపడట్లేదేమో, నేను చదివి వినిపిస్తా. ఈ బొమ్మ ఏదైతే కనిపిస్తుందో, రాత్రి 12:10 ఏంటి బడి బార్ లీలామహల్ సర్కిల్ అంట. ఇక్కడ వైన్ షాప్ ఓపెన్ ఉంది. ఇదంతా ఎవరు అంటే భూమన అభినయ్ గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారి కొడుకు సుపుత్రుడు అయినటువంటి భూమన అభినయ్ గారు ఏం చేశారు అంటే, సడన్గా ఆయన బార్ షాపులను సందర్శించాడు. ఈ బార్ షాపులు మొత్తం నైట్ మొత్తం ఉంటున్నాయి అని చెప్పేసి తెలుసుకున్నటువంటి భూమన అభినయ్ గారు బార్ షాపులకు వెళ్ళి ఆయన తెలుసుకున్న నిజాలు నిజంగా షాకింగ్. మీకు ఒక వీడియో కూడా ప్లే చేసి చూపిస్తా, దాని తర్వాత ఇది మనం చూద్దాము. అగో ఇది అగో సారీ గో. ఏం తమ్ముడు ఎన్ని గంటలకి ఓపెన్ చేయాలి షాప్ మామూలుగా? 9 Star వైన్స్ తిరుపతి 10 గంటలకు. ఎన్ని గంటలకు తెరిచాం మనం? దారైంది 6 గంటలకి. ముందు కంటే మునుపు వచ్చి మందు వేస్తున్నావు. హరి వైన్స్ తెల్లారలే, ఇంకా పైన కనిపిస్తుంది మీకు హరి వైన్స్ అంట. అవైలబుల్ GPS తో సహా వేసిండు. ఓపెన్ చేసుకున్నారు తెల్లారి గట్లే. నెక్స్ట్ ఏంటి రాజీవ్ గాంధీ కాలనీ జీవకొండ దగ్గరంట, పొద్దున్నే మొదలుపెట్టారు. సరే ఇక్కడికి వస్తా నేను ఒక భక్తుడితోటి మాట్లాడి నేను అభినయ్ గారు. వచ్చారా? ఇప్పుడే దిగినారా? ఎప్పుడు దిగారు? ఎన్ని గంటలకు దిగారు? దర్శనానికి వచ్చావా? ముందు కంటే మునుపు వచ్చి మందు వేస్తున్నావు. స్ప్రే చేసి ఇప్పుడు స్నానం చేసి ఇక్కడ కొనుక్కొని పొద్దున పోవాలి. యాడా మా వైన్ షాప్ కదా? అది పరిస్థితి. 5:30కి అందరూ కూర్చుంటారు. షాప్ ఓపెన్ చేసింది కూడా 5కే ఓపెన్ చేశారా? 24 hours. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఇది పరిస్థితి, తిరుమలలో పరిస్థితి. ఆయన వెళ్ళి అభినయ్ గారు ఆయన స్వయంగా కెమెరాలు తీసుకెళ్ళి ఈ నిజాలని చిత్రీకరించండు, రికార్డ్ చేసి ప్రజల ముందుకి నిజాలు తీసుకొచ్చిండు. ఎంత ఘోరం అంటే, ఇందాక నేను చెప్పిన బడి వైన్స్ అంట 12:10 రాత్రి బడి బార్ లీలామహల్ సర్కిల్ దగ్గర అంట ఓపెన్. నెక్స్ట్ వద్దాం, ఉదయం 5:14 ఏంది ఇది విక్టరీ వైన్స్ అంట MR పల్లి రోడ్లో, దాని పక్కన ఇటు వద్దాం. మళ్ళీ ఉదయం 6:13 రాజీవ్ గాంధీ కాలనీ జీవకోన. నెక్స్ట్ మనం చూసుకుంటే ఉదయం 6 గంటలకే విక్టరీ వైన్స్ దేవేంద్ర థియేటర్ దగ్గరంట. ఇది వైన్ షాప్ల పరిస్థితి. నెక్స్ట్ హారిక బార్ రాత్రి 12:10. దాని నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఉదయం 5:27 ఏంది హరి వైన్స్. దాని పక్కన చూసుకుంటే ఉదయం 6:09 ఇదేంది విక్టరీ. ఇట్లా ఈ వైన్స్ చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో. ఉదయం తెల్లారి గట్ల కాదు, నైట్ మొత్తం ఓపెనే ఉన్నాయి. ఎక్కడ ఓపెన్ ఉన్నాయి? తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఇవన్నీ ఓపెన్ ఉన్నాయి. దీనికంటే ఘోరం ఇంకోటి ఉంటుందా? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. పోలీసుల వ్యవస్థ ఏం చేస్తుంది? ఇది పెద్ద ప్రశ్న. పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది తిరుపతిలో అన్నది పెద్ద ప్రశ్న. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, SP గారు ఏం చేస్తున్నారు అన్నది పెద్ద ప్రశ్న. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, మన గౌరవనీయులు డిప్యూటీ సీఎం అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఉరికి రారా? చూడరా? ఉరికి రావడం ఏముంది? సింహాచలంలో గోడగూడి 7 చనిపోతేనే మేము రాలేదు, నువ్వు ఈరోజు మాట్లాడతావు ఏంటి అని చెప్పేసి మీరు ప్రశ్నించొద్దు. కాకపోతే ఇది నిజంగా ఘోరం. ధ్వజారోహణ అని చెప్పేసి మనం చూస్తాం. ఆ ధ్వజారోహణలో కూడా సేమ్ అదే కలశం ఏదైతే పెడతాం కదా పైన, అక్కడ కూడా ఏదో కూలిపోయి ఆ రోజు కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి, మీకు గుర్తుండే ఉంటుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే కేవలము మనుషులు చేసినటువంటి పాపాల వల్ల. మనుషులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు స్వలాభం కోసం, స్వార్థం కోసం దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ఆడిన అబద్ధాల వల్ల ఇలాంటి విషయాలు తిరుమలలో, తిరుపతిలో జరుగుతున్నాయి. ఎంత ఘోరం అంటే నాకు ఒకరు చెప్పారు, ఈవెన్ తాగేసి కొండెక్కుతున్నారంట.
ఏంటండి ఇది నాకు అర్థం కాని పరిస్థితి. ఇందాకే వీడియోలో చూసాం, తాగి ఫస్ట్ దర్శనానికి వచ్చినోడు కొండెక్కకుండా ఫస్ట్ వైన్ షాప్కి వెళ్ళిండు. ఇందాకే చూసినాం, అభినయ్ గారు మాట్లాడారు ఆ వ్యక్తితోటి. ఇది నిజంగా ఘోరం. చంద్రబాబు నాయుడు గారు ఇది మొదటిసారి కాదు. గోదావరి పుష్కరాల్లో మనం చూసినాము, 29 మంది అనుకుంటా చనిపోయారు. ఎంత ఘోరం అండి. కేవలం ఒక యాడ్ షూట్ కోసం, అదేదో సినిమా డైరెక్టర్, ఆ సినిమా డైరెక్టర్ని పిలిపించుకొని, ఆ బోయపాటి శ్రీనో ఏదో పేరు ఉంటుంది, ఆ సినిమా డైరెక్టర్ని పిలిపించుకొని యాడ్ షూట్ చేయడం కోసం ప్రజల్ని అక్కడ ఆపితే ఆపి 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 ఒకేసారి ఓపెన్ చేస్తే వాళ్ళందరూ మీద పడి స్టాంపేడ్ అయిపోయి పాపం ఒకరి మీద ఒకరు ఎక్కేసి 29 మంది జనాలు చచ్చిపోయారు. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. అదే ఈరోజు తిరుపతిలో కూడా, తిరుమలలో కూడా చూసినాం మనం, ఇక్కడ సింహాచలంలో కూడా అదే చూసినాం మనం. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. అది కాకుండా 40-45 గుళ్ళు విజయవాడలో, 40-45 గుళ్ళు. నాకు అర్థం కాదు, ఒక గుడో, ఒక మసీదో, ఒక చర్చో అక్కడి నుంచి ఆ ప్రదేశం నుంచి తీయాలంటే గుండెలు కదిలిపోతాయి, భయం వేస్తుంది. అరే ఇది ఎంత పెద్ద పాపం, ఇంత పెద్ద ఘోరం అని చెప్పేసి ఆలోచిస్తాం. 40-45 గుళ్ళు ఉన్న ప్రదేశం నుంచి తీసేసి, సరే ఆ విగ్రహాలని సరే వేరే చోటకి తీసుకెళ్ళి ప్రతిష్ఠించారా అంటే లేదు, చెప్పకూడదు, నన్ను క్షమించాలి, ముందుగానే క్షమాపణ కోరుతున్న ఆ విగ్రహాలని మున్సిపాలిటీ వాహనాల్లో తరలించరు అంటే దీనికంటే ఘోరం ఇంకోటి ఉంటుందా అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. అదే విగ్రహాలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మళ్ళీ ప్రతిష్ఠించాడు, తీసుకొచ్చి ఆ విగ్రహాలని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ కాకపోయినా వేరే చోట్లైనా ఆ గౌరవాన్ని దక్కించిండు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తి మీద ఈరోజు ప్రజలకి, ముఖ్యంగా హిందువులకి ఒక కోపం పుట్టాలి అని చెప్పేసి చేసినటువంటి విఫల ప్రయత్నాలే ఇవి. ముఖ్యంగా లడ్డూలో కల్తీ అన్నది కేవలం ఒక విఫల ప్రయత్నము. ఇందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర అన్నది నిజంగా చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారి పాత్ర అన్నది నిజంగా చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. నెక్స్ట్ బిఆర్ నాయుడు గారి పాత్ర కూడా ప్రపంచం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది, చరిత్ర అన్నది గుర్తుపెట్టుకుంటుంది. బిఆర్ నాయుడు గారి పాత్ర ఒక అసమర్థ చైర్మన్గా, టీటీడీ చైర్మన్గా ఆయన చేసినటువంటి పనులు నిజంగా చరిత్రలో నిలిచిపోతాయి. ఆయన వచ్చిన తర్వాత ఏమేమి జరగలేదు, తిరుపతిలో, తిరుమలలో ఏమేమి జరగలేదు. ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళు ఆడిన అబద్ధాలు ఎంత దూరం వెళ్ళినాయి ఒకసారి ఆలోచించండి. ఇట్లా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా తిరుపతి లాంటి ప్రదేశంలో మద్యం అమ్ముకుంటూ ఏదో లిక్కర్ స్కామ్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి అది చేసిండు, జగన్మోహన్ రెడ్డి ఇది చేసిండు అని చెప్పేసి దొంగ మాటలు మాట్లాడుతున్నటువంటి మా బాబోరు గారికి 2 చేతులు జోడించి సాష్టాంగ దండం. పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా మీరు ఇక్కడ అక్కర్లేదు, దయచేసి జర్మనీ వెళ్ళిపోండి, మీలాంటి వాళ్ళు భారతదేశంలో ఉంటే భారతదేశాన్ని ముక్కలు చేసి ఆడుకుంటారయ్యా, వద్దు. అవసరం వచ్చినప్పుడు కాషాయం వేసుకుంటారు, అవసరం తిరినాక టోపీ పెట్టుకుని పోయి మాంసాలు తింటారు, అది ఇది కాదన్నప్పుడు అసలు నా కులం ఏది, మతం ఏది, నా బిడ్డ క్రిస్టియన్ అబ్బా అంటారు. మీలాంటి వాళ్ళు మా దేశానికి చాలా భారం అయ్యా. ఒక్కసారి ఆలోచించండి. అవసరాల కోసం రాజకీయాలు చేసే వ్యక్తులు మీరు. దేవుళ్ళని సైతం వదిలిపెట్టలేదు, నేను అనలే, సుప్రీంకోర్టే అన్నది, దేవుళ్ళని సైతం వదిలిపెట్టలేదు అని చెప్పేసి. ఇది నిజంగా ఘోరం. ప్రస్తుత తిరుమల తిరుపతి పరిస్థితులు ఎట్లున్నాయో దాని గురించి తప్పకుండా కమెంట్ చేయడం మాత్రమే కాదు, ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.